పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జిగా చిలకమారి రవీందర్ రెడ్డి, సర్పంచ్గా మమ్మల్ని ఇక్కడ ముగ్గురు సర్పంచ్లు ఇన్ఛార్జిగా నియమనం జరిగింది. మేము ఫస్ట్ ఇక్కడ కాలనీకి వచ్చినప్పుడు ఇది తిరగడానికే మాకు ఒక 2 days పట్టింది. అర్థం కాలే, ఒక విలేజ్ లాగా కాదు. ఇక్కడ వచ్చి మేము ఒక లైన్గా అడుక్కుంటూ పోయినప్పుడు 200 నుంచి 300 ఇండ్లకు వెళ్ళినప్పుడు చందుబాయ్ అంటే అంటారు. అప్పటికి క్యాండిడేట్ ఎవరో తెలియదు, ఎవరో ఏం చేయాలో తెలియదు, ఎవరికి వేస్తే బాగుంటుంది అంటే చందుబాయ్ అంటారు. ఎవరబ్బాయి చందుబాయ్ అంటే నన్ను ఇంతవరకు ఆయన ముఖం మేము చూడలేదు, మా ముఖం ఆయన చూడలేదు. అంటే పాత పరిచయం ఉందని ఈయనని తెలియదు, ఇక్కడ ఇల్లు ఉందని తెలియదు. అంటే ఇంచుమించు 75% అంటే 1000 ఓట్లకు 750 ఓట్లు వేసే పరిస్థితి రిజల్ట్ వచ్చింది చందుబాయికి. మేము ఊహించలే అసలు. 28 వార్డులలో ఇన్ఛార్జీలను వేసినప్పుడు నన్ను అడిగిరు కూర్చోబెట్టి, అనవరు చందుబాయ్ అంటారు. లాస్ట్ ఫైనల్గా వస్తే చందుబాయ్ అన్నట్టు ఆయన గతం పార్టీలో ఉన్నా, రాజకీయాలు ఉన్నా లేకున్నా కూడా పిలిస్తే వస్తాడు. చందుబాయ్ వచ్చి మాకేమున్నా చేసిపోతాడనే పేరు ఎక్కువ మందికి రాదు. పైసలు ఉన్నోళ్ళకి రాదు, 24 గంటలు రాజకీయాలు ఉన్నోళ్ళకి రాదు, ఏం రవీందర్ అంట అని ఎమ్మెల్యే గారు అడిగితే ఎవరున్నారంటే చందుబాయ్ అంటారు అని పోతే నాకు అర్థమైతే లేదంటే ఎవరు ఆ చందుబాయ్ అంటే అని అడిగిండు. అంటే అంత స్పష్టంగా చూసి గెలిచే క్యాండిడేట్లకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చారు. ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్ దగ్గర ఒక 30 లక్షల రూపాయల వర్క్ పడుతుందని శ్రీకాంత్ రెడ్డి గారికి అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాలనీవాసులు చెప్పారు. ఉదయం చెప్పిండే లేదా నెక్స్ట్ డే 30 లక్షల రూపాయల టెంకాయ కొట్టాడు ఆ కీర్తి అపార్ట్మెంట్ దగ్గర. ఆ పని అయిపోతుంది. శాశ్వతమైన ప్రాబ్లం అది. డ్రైనేజ్ ఇప్పుడు చూస్తుంటే స్మెల్. మీకు ఒక చందుబాయ్ గెలిచిన తర్వాత మన మున్సిపల్ చైర్మన్ మన కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు ఆ స్మెల్ ఉండదు ఆడ. మేము వచ్చినప్పుడల్లా సర్వే ఎప్పుడు చూస్తాం, మళ్ళీ 3 నెలల తర్వాత అది ఉండదు. కాబట్టి కాలనీ వాసులకు అదృష్టంగా దొరికిన చందుబాయ్ ఒకరికి పేరు మామూలుగా రాదు అది. కాబట్టి రోడ్ల ఎమ్మెల్యే ఉన్నాడు షాద్నగర్కు. రోడ్ల ఎమ్మెల్యే అంటారు మహిళలు, రోడ్ల ఎమ్మెల్యే అది అంటారు ఎవరైనా. కాబట్టి మన కాలనీకి కానీ సిమ్లానగర్ కాలనీ వాసులకు కానీ అక్కడ ₹1 కోటి వరకు రాత్రి మేము ఆడ ఉండగానే ఒక ట్రాన్స్ఫార్మర్ చేంజ్ చేయాలి, అక్కడ నుంచి ఒక రోడ్లో ఉన్నది తర్వాత రోడ్డు చేంజ్ చేయాలనే ఉద్దేశంతో అంటే అది పరిశీలించి ఏ విధంగా చేయాలి, అక్కడ పక్కనే ఉన్న పెద్దరాజాన్ని అడిగి ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దామని అప్పుడే కార్లో కూర్చొని ఆ విధంగా మాట్లాడతాడు. అంటే రోడ్ల ఎమ్మెల్యే, డ్రైనేజీల ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఇంత సాదా మనిషి, పేదలంటే పేద కూలీ ₹5 కూలీ చేసుకున్నవాడు కూలీ వాళ్ళ ఎమ్మెల్యే అయ్యాడు. అలాంటి కూలీ వాళ్ళ కింద మాలాంటి వాళ్ళం పని చేస్తున్నాం. అందులోకి వెళ్ళి వచ్చినాం. ఇలా సర్పంచ్లం అయినాం. 32 మంది సర్పంచ్లో గెలిచినాం అంటే శంకర్ పేరు చెప్తేనే అయినాం మేము. వాస్తవం చెప్తున్నా. కాబట్టి అంత మంచి ఎమ్మెల్యే మనకు దొరకడం చాలా సంతోషకరం. కాబట్టి 18వ వార్డుల చందుబాయిని, సంతోషబాయిని భారీ మెజార్టీ తోటి ఇది గెలవబోతుంది. ఇంకా మీ ఉన్నవాళ్ళు ఇక్కడ కాలనీ వాళ్ళు మెజార్టీ ఇస్తే పనులు బ్రహ్మాండంగా చేయించగలుగుతాడు చందుబాయ్. దయచేసి కాలనీవాసులందరికీ ధన్యవాదాలు. నా పేరు శంకర్, 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. గత 10 సంవత్సరాలుగా మేము మా కాలనీ కుంటుపట్టిపోయింది. అన్న గెలిచిన 2 సంవత్సరాల లోపే మాకు అభివృద్ధి పనులు ఎన్ని చేసిండంటే మేము చెప్పుకోలేని విధంగా చేసిండు. అరే రోడ్లు ఇంత మంచిగానా అంటారన్నాడు. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా సీటు టికెట్ బీఫామ్ కోసము అనేక మంది పోటీలు పడతారు. కానీ మా తన పోటీలు అనేది ఏం రాలేదు. ఇనాన్మాస్గా చేసేది కానీ ఒక చిన్న పొరపాట్ల వల్ల ఇనాన్మాస్ కాలేకపోతున్నాము. ఇప్పుడు 100% మేము గెలుస్తున్నాము.
వారం రోజుల నుంచి మేము ఓటర్స్ దగ్గరికి పోతే ప్రతి ఓటర్స్ కూడా మంచి స్పందన లభించింది. మాకు 1500 ఓట్లు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఈ కాలనీ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మా జమాల్పూర్ సంతోష్ భాయ్ని విజయవంతంగా తీసుకుపోయి మా శంకరన్న చేతుల గిఫ్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 18వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించి పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మన కాలనీ ఇన్ఛార్జ్ శంకరన్న ఆధ్వర్యంలో కానీ కాలనీ ప్రజల ఆధ్వర్యంలో కానివ్వండి, ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. తోటి మిత్రులు, అదేవిధంగా కాలనీకి వచ్చినటువంటి సర్పంచులు రవీందర్ రెడ్డి గారు కానీ మన కుమార్ అన్న, వారు మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అదేవిధంగా ముందుకు సాగుతూ వెళ్తున్న వాళ్ళ సూచనల మేరకు గమనిస్తున్నది ఏంటంటే కాలనీలో ఎటువైనా కూడా మంచి స్పందన లభిస్తుంది. అదేవిధంగా మేము అత్యధిక మెజార్టీతోటి గెలవబోతున్నాం అనే ఆ నమ్మకాన్ని ప్రజల ద్వారా మాకు అర్థమవుతుంది. నాకు అధికారం లేకపోయినప్పటికీ కూడా శంకరన్న దగ్గరికి ఈ శంకరన్న మేమందరం కలిసి మన శేఖరప్ప కానివ్వండి, మేకల వెంకటేశు, కాలనీవాసులం అందరం కలిసి పోతే ఏం పనులు ఉన్నావయ్యా అని చెప్తే ఈ పని అంటే వెంటనే అడిగితే 6 నెలలకు కూడా అడిగిన వెంటనే అమ్మ కూడా భోజనం పెట్టదు. కానీ అడిగిన 2 గంటల్లోనే మనకు కీర్తి అపార్ట్మెంట్ దగ్గర 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వెనుకున్నటువంటి 2 రోడ్లను కూడా శాంక్షన్ చేస్తూ పక్కన శ్రీనగర్ కాలనీ కూడా 11 రోడ్లకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి కూడా మన సిమ్లానగర్ కాలనీలో కూడా ఎంత రాత్రి అయినా కూడా అన్ని కాలనీలు తిరుగుకుంటూ కూడా ఓపికతోటి ప్రజల విన్నపాన్ని మన్నించి అక్కడ చిన్న చిన్న సమస్యలు ఇరుకైన రోడ్లను కూడా గమనించడం జరిగింది. ఆ రాత్రి కూడా వాళ్లకు ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది సిమ్లానగర్ ప్రజలకు. వాళ్ళు గట్టి మెజార్టీ, అక్కడి నుంచి భారీ మెజార్టీ కూడా మనకు లభించబోతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. విధంగా 10 రోజుల నుంచి మాకు వెన్నంటి ఉన్నటువంటి సోదరులు, అన్నదమ్ములు కానివ్వండి, అక్కచెల్లెలు కానివ్వండి, పెద్దలు వాళ్ళ ఆశీర్వాదంతో మేము అడుగడుగుకు ముందడుగేస్తున్నాము. మాకు వాళ్ళ ఆశీర్వాదాలు లభిస్తున్నాయని, ఆ దేవుని కృప కూడా మాకు ఉంటుందని కాలనీవాసులు పెద్ద మెజార్టీతో గెలిపిస్తున్నారని కోరుతున్నాను. ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ కాలనీకి వచ్చిన ఇన్ఛార్జ్ అన్న వాళ్ళకు మరియు తంగేపల్లి శంకరన్న, మేకల వెంకటేశ్వర, మన వీళ్ళందరికీ పేరు పేరు నమస్కారాలు చేస్తూ, అన్న శంకరన్న ఈరోజు మేకల వెంకటేశ్వర మాకు సంతోష్ భాయ్ అక్కకు, చందన్నకు మంచి ఎంబడుండి 24 గంటలు ఎంబడుండి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మన కాలనీలో 18వ వార్డులో గత 10 ఏళ్ళ నుంచి ఎంత అభివృద్ధి అయిందో అందరూ చూస్తున్నారన్న. సిమ్లానగర్ పోయి ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి, సిమ్లానగర్లో పోయి చూడండి ఎంత అభివృద్ధి చేసిండ్రు. కాలనీ మొత్తం సర్వనాశనమైంది. ఇలా ఇళ్లపల్లి శంకరన్న వచ్చినప్పటి నుంచి ఇలా ఎంత అభివృద్ధి అయిందంటే అంత అభివృద్ధి అయింది. 3 కోట్ల రూపాయలు మొన్న రోడ్లు వేసిండు, 33 లక్షలు ఇప్పుడు మోరీకి శాంక్షన్ అయింది, డ్రైనేజీకి. శంకరన్న ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన పనులు అవుతున్నాయి. మీరు గత పాలన మర్చిపోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన సంతోష్ భాయ్ అక్కను, చందనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. 18వ వార్డు ఇన్ఛార్జీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎలక్షన్లో భాగంగా 18వ వార్డులో ప్రజలు మా చందుల సంతోష్ భాయ్ గారికి అత్యంత మెజార్టీ ఓట్లు వేసి వాళ్ళని గెలిపించాలి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ మన పరిపాలన ఉంది, 3 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉన్నది, అనేక సంక్షేమ పథకాలు దూసుకుపోతుంది. గుడ్లు, బళ్ళు, రోడ్లు అయితే అర్థంలాగా ఉన్నాయి, మంచి క్వాలిటీ ఇంతకుముందు కాకుండా. అదేవిధంగా మన ట్రాన్స్ఫారాలు, వైర్లు, డ్రైనేజీ, వాటర్ సమస్య, ఇవన్నీ అత్యధిక మొత్తం మన భాగ్యనగరంలో, శ్రీనగరంలో అన్ని కాలంలో డెవలప్మెంట్ చూసుకొని మరి మన ఈ 18వ వార్డు కౌన్సిలర్ గెలిస్తే ఇంకా ఈ 3 నెలల పాటు మనం అర్థంలాగా చేసుకోవచ్చు మన కాలాన్ని. మనం అందరం కలిసి మంచి మెజార్టీ ఇస్తే ఎమ్మెల్యే గారు మనకు పథకాలు
మనకు ఫండ్స్ ఇస్తారు, ఏ సమస్య వచ్చినా మనకు అన్ని ఇస్తాడు ఆయన. కాబట్టి మనం అందరం కలిసి మంచి మెజారిటీతో గెలిపించుకొని అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని కోరుకుంటూ నా యొక్క మనవి. ముందుగా 18వ వార్డు కాలనీ వాసుల నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో పెద్దలు షాద్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకరన్న గారు, అన్నకు రైట్ హ్యాండ్గా ఎడమ భుజంగా కుడి భుజంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ రెడ్డి అన్న గారు, ఇక ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఒక కుటుంబ సభ్యులుగా ముందుకెళ్ళుకుంటూ ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే 18వ వార్డులో మరి 3 పోటీదారులుగా ఉండేవారు నిజానికి. దాంట్లో భాగంగా ఒకటి శంకరన్న గారు, రెండవది మేకల వెంకటేష్ గారు, మూడో వ్యక్తిగా మరి చందులాలన్న గారు. వీళ్ళు బారిలో దిగడానికి సన్నద్ధులు అయినారు. వారిని ఏకపక్షంగా చేయడానికి మరి వెంకటేష్ గారికి కానివ్వండి, మరి శంకరన్న గారికి కానివ్వండి, ఈ కాలనీ డెవలప్మెంట్ చేసే విషయంలో గత ప్రభుత్వము నిమ్మకు నీరెక్కినట్లుగా 10 సంవత్సరాలు గాలికి వదిలేసింది. అందులో దృష్టిలో పెట్టుకొని వెంకటేష్ అన్న గారు కానీ శంకరన్న గారు కానీ మరి చందులాలబాయి గారికి వాళ్ళు హృదయపూర్వకంగా సహకరించినందుకు మరి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా మరి మా 18వ వార్డు ఇన్ఛార్జీలు అయినటువంటి రవీందర్ రెడ్డి గారు, మరి కుమార్ గారు, వీరు దాదాపుగా 10 రోజులు ఎలక్షన్ ఉన్నది అన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వాళ్ళ సర్వే ఆదేశాల మేరకు అన్నగారు పరిశీలన చేసినట్లయితే నన్ను కూడా అడగడం జరిగింది. నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన, అన్న చందులాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముళ్ళు కానివ్వండి, వాళ్ళ అక్కలు కానివ్వండి, వాళ్ళ నాన్న, వాళ్ళ మరదన్లు, వీళ్ళందరూ ఎవరు పిలిచినా ఏ సమస్య వచ్చినా అంటే వాళ్ళకు ఈ కాలనీ వాసులకు ఒక ఫ్రెండ్లీగా ఒక కుటుంబ సభ్యులుగా ముందుకు పోవడానికి వాళ్ళు సహాయ సహకారాలు వాళ్ళ ఉడతభక్తి పనిచేసేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మరి శంకరన్న గారికి చెప్పాం, వెంకటేష్ అన్న గారికి చెప్పాం. దీంట్లో భాగంగా కూడా మాకు బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు చంద్రశేఖరప్ప గారు కూడా మేము మాట్లాడుకొని మరి వీళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ప్రేమపూర్వకంగా మరి చందులాలు సంతోష్ బాయ్ గారిని మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలని శంకరన్న గారు చెప్పిండు. దానికి వాళ్ళు కూడా ఇప్పుడు చందులాల్ బాయ్ని నా సొంత సోదరుగా అనుకొని వెంకటేష్ గారి గిట డ్రాప్ అయ్యి భారీ మెజార్టీతోని గిఫ్ట్గా ఇవ్వాలనే కోణంలో కాలనీవాసులు 18వ వార్డు కాలనీవాసులు అందరూ కూడా అనుకున్నారు. దాంట్లో భాగంగా రవీందర్ రెడ్డి గారు వచ్చిన మాటను వమ్ము చేయకుండా మీరు ఆశించిన రీతిలో మేము భారీ మెజార్టీ ఇచ్చి చార్మినార్ నియోజకవర్గంలోనే భారీ మెజార్టీ ఇచ్చి మేము చందులాల్ బాయ్ని గెలిపిస్తామని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చక్కటి శివకుమార్ యాదవ్, గంట్లవెల్లి సర్పంచ్. నేను గంట్లవెల్లి సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఇంకోటి ఏంది, ఇప్పుడు కౌన్సిలర్లకు టికెట్ కన్ఫర్మ్ చేయడానికి నన్ను కానీ రవీందర్ రెడ్డి అని కానీ నియమించారు. ఎవరు ఏంది ఏం కదండ అంటే సర్వే రిపోర్ట్లో మొత్తం చూసినాం. శంకరన్న పేరు కానీ, వెంకటేశ్వర పేరు కానీ, చందన్న పేరు కానీ బాగానే వచ్చినాయి. కాకపోతే చందన్న అయితే బాగుంటుందని కొద్దిగా రావడం వల్ల సరే రిపోర్ట్ మేము రాష్ట్రం గిట్లా ఉందని సరే చందన్నకు సంతోష్ భాయ్ చంద్రలాల్ గారికి ఇచ్చారు. ఇంకోటి ముఖ్యంగా 18వ వార్డు కాలనీ వారికి సంతోష్ భాయ్ అక్క తరపున వాళ్ళకు పాదాభి వందనాలు తెలియజేస్తూ సంతోష్ భాయ్ అక్కను భారీ మెజార్టీ తోటి గెలిపించాలి. ఇంకోటి ఎమ్మెల్యే గారు శివకుమార్, మీరు పోవాలి, నువ్వు ఎట్లా చేసినావో గంట్లవెల్లి ఏ విధంగా చేసినావో ఇప్పుడు అదే విధంగా టీఆర్ఎస్ కంచుకోట నడుస్తుంది ఆడ, అది బద్దలే ఓటి నువ్వు సంతోష్ బాయకను భారీ మెజార్టీ తోటి గెలిపించుకొని తీసుకొని రాగలవు అని మమ్మల్ని చూసి రవీందర్ రెడ్డి అన్న నన్ను ఇక నియమించడం జరిగింది. అదే విధంగా కాలనీ వాసులకు చెప్తున్నా, వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసి సంతోష్ బాయకను భారీ మెజార్టీ తోటి గెలిపించి వాళ్ళు కౌన్సిలర్ గా చేస్తే మీకు మరి 1-2 నెలల్లోనే మేము అనుకున్న ప్రాబ్లమ్స్ అన్న సీసీ రోడ్లు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అన్న మనం ఈ హామీలు ఇచ్చినాం చేపిస్తాని నేను హామీ ఇస్తున్నా చెప్తున్నాను. మన సీసీ కెమెరాలు ఏదన్నా కానీ స్ట్రీట్ లైట్లు కానీ సీసీ కెమెరాలు కానీ మేము అంతా వాడి తిరిగి చూస్తున్నాం 10 రోజులుగా. నేను ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకపోతే మన సంతోష్ బాయకను భారీ మెజార్టీ తోటి గెలిపించి మనం గిఫ్ట్ గా ఇద్దాము. మన కాలనీకి కావాల్సిన పనులు మేము చేపిస్తామని మేము హామీ ఇస్తున్నాము. ఓకే.